ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో శత్రువులకు గట్టి గుణపాఠం చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఓ మహిళ సింధూరం తుపాకీ మందుగుండులో కలిసి దూసుకెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుందో పాకిస్తాన్కు తెలిపామని పేర్కొన్నారు. పాకిస్తాన్కు భారత్ ముందు మోకరిల్లే పరిస్థితిని కల్పించిన సైనిక బలగాలపై ప్రశంసలు కురిపించిన ప్రధాని సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను చూసి దేశ ప్రజలు గర్వపడుతున్నారని చెప్పారు. రాజస్థాన్ పర్యటించిన ప్రధాని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 86 జిల్లాలో ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని పునఃప్రారంభించారు. అనంతరం రాజస్థాన్లో 26,000 కోట్లతో చేపట్టే వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత బికనీర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా మహిళల సింధూరాన్ని చెరిపిన వారిని మట్టిలో కలిపేసినట్లు చెప్పారు. హిందుస్థాన్ రక్తం చిందించిన వారి లెక్కలు సరిచేశామన్న ప్రధాని భారత్ మౌనంగా ఉంటుందని అనుకునేవారు ఇప్పుడు ఇళ్లలో దాక్కునే పరిస్థితి తెచ్చామని వివరించారు. ఎవరైతే తమ ఆయుధాలపై అహంకారంతో ఉండేవారో ఇప్పుడు వాటి శిథిలాల కింద సమాధయ్యారని చెప్పారు. ఇక ముందు కూడా భారత్పై ఉగ్రదాడి జరిగితే గట్టిగా బదులిస్తామన్నారు. ఆ దాడి ఎక్కడ ఎలా ఉండాలనేది సైన్యమే నిర్ణయిస్తుందన్న మోదీ అణుబాంబు దాడుల బెదిరింపులకు భయపడబోమని తేల్చెప్పారు. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇస్తున్న ప్రభుత్వాన్ని వేర్వేరుగా చూడబోమన్నారు. పాకిస్తాన్ ఆడుతున్న స్టేట్ నాన్ స్టేట్ ఆటలు ఇక సాగనివ్వబోమని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అవగాహనపై భారత్ పాక్ నేరుగా చర్చించుకున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడా లేదని తేల్చెప్పారు. నెదర్లాండ్స్కు చెందిన టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సమయంలో జరిగిన పరిణామాలు జయశంకర్ వివరించారు. ఇరు దేశాల ప్రతినిధులు హాట్లైన్లో మాట్లాడుకునే వ్యవస్థ తమకు ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. మే 10న పాక్ ఆర్మీ నుంచి తమకు ఒక సందేశం వచ్చిందన్నారు. కాల్పులు ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు పాక్ అందులో చెప్పిందని వివరించారు. ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ఇంటర్వ్యూలో ప్రశ్న అడగా అమెరికాలోనూ ఉందని జయశంకర్ సూటిగా బదులిచ్చారు. కాల్పులు ఆగాలంటే పాక్ నేరుగా భారత్తో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేసినట్లు జయశంకర్ వివరించారు. ఇదే సమయంలో పాక్ నేతలు, మరీ ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మత ఛాందసవాదంపై జయశంకర్ విమర్శలు చేశారు. పహల్గాం దాడుల ద్వారా భారత్లో మతపరమైన విభేదాలు సృష్టించడానికి కుట్ర పన్నారని మండిపడ్డారు. భారత్లో గూఢాచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హిసార్ జిల్లా కోర్టు పోలీస్ కస్టడీ పొడిగించింది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించిన జ్యోతి కస్టడీ నిన్న ముగియగా ఇవాళ పోలీసులు ఆమెను హిసార్ కోర్టులో హాజరుపరిచారు. ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున జ్యోతి కస్టడీ పొడిగించాలని కోరారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు జ్యోతిని మరో 4 రోజులు కస్టడీకి అనుమతించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉన్న జ్యోతి భారత్లో బ్లాక్ కోడ్ సమాచారాన్ని వారికి చేరవేసినట్టు ఇప్పటికే అంగీకరించినట్టు తెలిసిందే. అయితే ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు, మతం మార్చుకోవాలని అనుకున్నట్లు చెప్పే ఆధారాలేమీ దొరకలేదని హిసార్ ఎస్పీ తెలిపారు. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చెందినవారని తెలిసే జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించారని చెప్పారు. జ్యోతి డైరీ దొరికినట్టు వస్తున్న కథనాలను హిసార్ ఎస్పీ తోసిపుచ్చారు. తమ వద్ద ఎలాంటి డైరీ లేదన్నారు. ఆమెకు చెందిన 3 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వచ్చే ఖరీఫ్లో పంటల వారి సాగు ప్రణాళికలపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఉన్నాయో, ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందే చెప్పాలని అన్నారు. డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగేలా చూసి రైతు నష్టపోకుండా చూడాలని చెప్పారు. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. హెచ్డీ బర్లే పొగాకు మెట్రిక్ టన్నుకు 12,000, కోకో కేజీకి 500 ధర చెల్లించాలని ఆదేశించారు. పొగాకు, కోకో పంటలను కంపెనీలు కొనుగోలు చేసేలా చూడాలని సీఎం సూచించారు. మద్దతు ధర కన్నా తగ్గితే రైతుల్ని నేరుగా ఆదుకోవాలని అధికారులకు తెలిపారు. హెచ్డీ బర్లే, వైట్ బర్లే పొగాకును టొబాకో బోర్డులో చేర్చేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్టు వివరించారు. రైతులు నష్టపోకుండా ఈ ఏడాది హెచ్డీ బర్లే పొగాకు రకానికి క్రాప్ హాలిడే ఇవ్వాలన్నారు. ప్యూర్ జ్యూస్లపై జీఎస్టీ తగ్గింపునకు కృషి చేస్తామన్న చంద్రబాబు మిడ్ డే మీల్స్ టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్ ఇవ్వాలని చెప్పారు.
చెట్లు తొలగించడం కాదు, మొక్కలు నాటడం నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం కావాలని పవన్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి సహజంగా పెరిగిన మొక్కలు మనుషులకు పనికి రాకపోవచ్చు, కానీ జీవ వైవిధ్యానికి అవసరమవుతాయన్నారు. జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పడగలమో ప్రజలు ఆలోచించాలని సూచించారు. జీవ వైవిధ్యం కోసం అడవులకు వెళ్లాల్సిన పనిలేదని, మన పరిసరాల్లోనే చేయవచ్చని పవన్ కళ్యాణ్ వివరించారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను బ్యాంకర్లు చేరుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకే బ్యాంకింగ్ రంగం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని బేగంపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క తెలంగాణ యువత కోసం ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చిందని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకానికి 6,250 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇస్తుందన్నారు. యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి జీడీపీ పెరిగే విధంగా పథకం రూపకల్పన చేశామన్నారు. జూన్ 2న 5 లక్షల మంది యువతకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం మానవ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్లోని శిల్పారామం, సరూర్ నగర్లోని హెరిటేజ్ భవనం, విక్టోరియా హోంలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. ఉదయం శిల్పారామం వచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం పలికారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో సుందరిమణులు ఉత్సాహంగా కలియ తిరిగారు. బతుకమ్మకు పూజలు చేసి ఆడిపాడారు. అనంతరం విక్టోరియా హోంకు వెళ్లిన మిస్ వరల్డ్ పోటీదారులకు అధికారులు, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. 122 సంవత్సరాల పురాతన విక్టోరియా హోం భవన నిర్మాణాన్ని చూసి అందాల భామలు అబ్బురపడ్డారు. చిన్నారులతో కలిసి సందడి చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్ రావు ఆయనతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ జూన్ 5న విచారణకు రావాలని, కేసీఆర్కు జూన్ 6న రావాలని హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన రోజు కేసీఆర్తో సమావేశమైన హరీష్ రావు ఇవాళ మరోసారి సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. నోటీసుల విషయంలో ఇరువురు నేతలు తదుపరి కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం గొప్పతనం సుప్రీంకోర్టుకు, సీడబ్ల్యూసీ చైర్మన్కు అర్థమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. ఒక బ్యారేజీలో 2 పగుళ్లు వస్తే ఏదో అయిపోయినట్లు చేస్తున్నారని ఆక్షేపించారు. నెల రోజులుగా ముఖ్యమంత్రి మధ్యలో వరల్డ్ బ్యూటీస్ కేసీఆర్కు నోటీసు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎంకు చలనం లేదన్నారు. ప్రభుత్వంలో ఏదైనా పని కావాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందే అని మంత్రి కొండా సురేఖ కమిషన్లపై నిజం ఒప్పుకున్నారని అన్నారు. మంత్రుల కమిషన్ల విషయంపై చర్చ రాకూడదని కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చిందన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడిన కేటీఆర్ పాలమూరులాగే కాళేశ్వరంలో కూడా నిజం తెలుస్తుందని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా వచ్చినట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నాడు కాంగ్రెస్లో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి పూర్తి ఆధారాలతో ఈ పథకంపై కోర్టులో కేసు వేశారని తెలిపారు. ఆయనను బీఆర్ఎస్లో చేర్చుకుని ఆ కేసు వీగిపోయేట్లు వ్యవహరించారని మహేష్ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్న నేత ఆ పార్టీ అధినేత కేసీఆర్పై ఎలా కొట్లాడతారని ప్రశ్నించారు. పాలమూరు పథకంపై కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి సిఐడి విచారణ కావాలో, జ్యుడిషియల్ విచారణ కావాలో అడగాలని సవాల్ చేశారు. అప్పుడు అవినీతి ఏ విధంగా జరిగిందో తెలుస్తుందని, నిజాయితీని నిరూపించుకునేందుకు కేటీఆర్ ముందుకు రావాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు కోసం మాటామంతి కార్యక్రమంలో భాగంగా వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామ ప్రజలతో మాట్లాడారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి టెక్కలిలోని శ్రీ భవానీ థియేటర్లోని వెండితెరపై ప్రత్యక్షమై రావివలస ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పనులపై గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామంలో దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన పనులకు ఉప ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు. నేరుగా తమ సమస్యలపై పవన్ కళ్యాణ్తో మాట్లాడటం సంతోషంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో మద్యం విషయంలో ఎక్కడా స్కామ్ జరగలేదన్న జగన్, లిక్కర్ కేసులో అరెస్టైన నేతలు, అఖిల భారత సర్వీసు అధికారులు ఎవరూ అక్రమాలు చేయలేదంటూ వెనకేసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4న వెండుపోటు దినంగా పాటిస్తామన్నారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి 3.5 ఏళ్లు పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి కూటమి ప్రభుత్వానికి మేలు చేశారని చెప్పారు. అబద్ధాలకు అలవాటు పడిన వైసీపీ అధ్యక్షుడు జగన్ నాలుక ఏట తిప్పిన అబద్ధాలనే మాట్లాడుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా ఫేక్ బతుకు నుంచి జగన్ బయటపడలేకపోతున్నారని ఆక్షేపించారు. అప్పుల నుంచి విద్యుత్ కొనుగోలు వరకు అన్నింటిపై అబద్ధాలని చెప్పారన్నారు. ఇష్టానుసారంగా అప్పులు చేసి పథకాల పేరుతో కుంభకోణాలు చేసిన చరిత్ర జగన్కే దక్కుతుందని అనగాని దుయ్యబట్టారు. అప్పు తెచ్చిన ప్రతి రూపాయి సంక్షేమం, అభివృద్ధి కోసమే చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్న మంత్రి యాక్సిస్ ఎనర్జీతో యూనిట్ విద్యుత్ ₹5.12 కొనేందుకు జగన్ హయాంలో ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. ఆ విషయం దాచి ₹2.10కే ఒప్పందం చేసుకున్నట్లు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిపై ఇచ్చిన మాట తప్పి ప్రజలతో చీ కొట్టించుకున్న జగన్కు బుద్ధి రాలేదన్నారు. అందుకే ఇంకా విష ప్రచారం చేస్తున్నారని అనగాని దుయ్యబట్టారు. గాజాలో ఉద్రిక్తతల వేళ అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన 2 సిబ్బంది హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని యూద్ మ్యూజియంలో ఓ కార్యక్రమానికి హాజరైన 4 సిబ్బంది తిరిగి వెళ్తుండగా ఇద్దరిపై దుండగుడు కాల్పులకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపగా ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయినట్టు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా అతడు ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేసినట్టు చెప్పారు. చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్స్ కాల్పులకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో మహిళా, పురుషుడు ఉండగా త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సహచరులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూదులకు వ్యతిరేకంగా జరిగే ఈ తరహా దాడులు వెంటనే ఆగాలన్నారు. ద్వేషం, తీవ్రవాదానికి అమెరికాలో స్థానం లేదని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కాల్పుల ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ సిబ్బందికి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఒక మావోయిస్టు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. సుక్మా జిల్లాలోని తుమ్రేల్ గ్రామంలో సీఆర్పీఎఫ్ 210 బెటాలియన్కు చెందిన కోబ్రా, ఛత్తీస్గఢ్ పోలీసులు, ఎస్టీఎఫ్ బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో మావోయిస్టును బలగాలు మట్టుపెట్టాయి. మావోయిస్టులు జరిపిన కాల్పులో ఒక కోబ్రా కమాండో మృతి చెందగా మరో కమాండో గాయపడ్డాడు. గాయపడిన కమాండోను హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. అటు బుధవారం నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మరణించిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కు తరలించారు.